కూడా వైకాపాకి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఆపరేషన్ ఆకర్ష్ అని పెట్టుకోవటంలోనే వాళ్ళ యొక్క దొల్లతనం, బేలతనం, నిస్తేజం, వాళ్ళ రాజకీయ నిస్తేజము కనపడుతుంది. ఎవడు ఆకర్ష పెట్టుకుంటారు? 175/175 అన్నవాళ్ళు ఇప్పుడు 200/200 అంటున్న వాళ్ళు 99.5% మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళు 80% ప్రజలు వాళ్ళ వెనకాల ఉన్నప్పుడు అసలు ఆపరేషన్ ఆకర్షతో పని ఏంటి అసలు? ఇది అర్థం కావట్లేదా? ఇక కాలం చెల్లిన సిద్ధాంతం ఆపరేషన్ ఆకర్ష్. ఈ రోజు రాజకీయాలు మారిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడెవడు ఎందుకోసం, ఏ కార్యం కోసం వెళుతున్నారో క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోతుంది. ఒకప్పుడు పత్రికల్లో వార్త వస్తేనే తెలిసేది, పత్రికల్లో దానికి సంబంధించిన వివరాలు వస్తేనే తెలిసేది, లేకపోతే పత్రికల్లో ఎటువంటి వార్త రాయబడితే ఆ వార్తే వాస్తవం అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత వాడు అక్కడ జంప్ చేస్తున్నాడో లేదో, ఇక్కడ అసలు వాడికి సంబంధించిన మొత్తం పూర్తి బయోడేటా వచ్చేస్తాం. వాడు ఏ రీజన్తో కూడా జంప్ చేస్తున్నాడు. అంటే గతంలో ఆ వ్యక్తి ఆ నేత ఏం చేశాడో, అతనికి సంబంధించి ఆ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి అనేది బయటకు వస్తుందా? పూర్తిగా వచ్చేస్తుంది, క్షణాల్లో వచ్చేస్తుంది. సో వాడు మీడియాలోకి వచ్చి గొట్టాల ముందు లైవ్ లో చెప్పేలోపే వాడి బతుకు చాకిరేవైపోతుంది. జనాల్లో మరో రకమైన విశ్లేషణ జరగడం మొదలు పెడుతుంది. వాడిని చూసి నవ్వుకోవడం కూడా మొదలు పెడుతున్నారు. ఉదాహరణకి మీరు అంటే ఉపద్ కథను లేవదీశారు కాబట్టి చెప్తున్నాను. పోతిన మహేష్, మీరు ఇతను చాలా గొప్పవాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఇతను చాలా గొప్పవాడు కాదని మేము అనుకునేవాడు మొదటి నుంచి కూడా. ఇతని సంగతి మాకు తెలుసు. ఇతను బీసీ ఉద్యమ నాయకుడు, తప్పులేదు. తమ వర్గం కోసం పోరాడటంలో ఎవరెవరైనా కానీ ఆ ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. ఆర్ కృష్ణకి కరుడు కట్టిన శిష్యుడు, ఒకప్పుడు పరమ కాపు ద్వేషి. అవును, అఫ్కోర్స్ ఈ రోజుకి ఉంది. కాకపోతే జనసేనలో చేరాడు కాబట్టి కొంత అదివి పెట్టుకున్నాడు, కానీ అక్కడక్కడ బయటపడేవాడు. మంచిది, తప్పులేదు. ఎందుకంటే తన జాతి ఎదగాలని కోరుకోవటంలో ఏ ఒక్కడి ఆశని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పాత సినిమాలో పాట ఉంది, తనకు తాను ఎదిగితే ఇది, తన వాళ్ళని తీసుకెళ్తే ఇంకా గొప్ప అన్నట్లుగా. అలాగే చేయటం తప్పలేదు. కానీ ఇతను నైజం ఎట్లా ఉండదు అంటే, గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మా కృష్ణా జిల్లా నుంచి ఒక వ్యక్తి ఉండేవాడు, నందమూరి తారక రామారావు గారు కనపడగా వెళ్ళిపోయి కాళ్ళ మీద డామను పెట్టాడు. చాలా మంది ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చారు, కానీ నందమూరి తారక రామారావు ఎవరు గుర్తున్నారు తెలుసా? ఈ కాళ్ళ మీద పడిన వ్యక్తి అవడని చెప్పేసి అతను పిలిపించి మరి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత అతను ఎంపీ అయ్యాడు. కాలక్రమంలో అతని కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు అతను కూడా పలు పార్టీలు మారాడు. నాకు ఇది ఎందుకు గుర్తు అంటే, ఎవడైతే టికెట్ ఇచ్చాడో వాడినే బండబూసి. పేరు చెబుతారా? మా కృష్ణా జిల్లా అని చెప్తున్నాను, మీకు ఇంకొక కథ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఎలా చదువుకుంటున్నప్పుడు అతను ఎంపీగా ఉన్నాడు, మచిలీపట్నం ఎంపీ. మీకు అర్థం. అతనికి అప్పుడు మన నుంచి 5 కోట్ల రూపాయలు బకాయి రావాలి. నందమూరి తారక రామారావు ఇవ్వట్లేదు. ఈ యొక్క నైజం చూసి ఇతను ఏమన్నాడు తెలుసా? లక్క భాషలో మాట్లాడాడు నందమూరి నాతో స్వయంగా. లకార భాషలో మాట్లాడి, నేను ఒక నెలలో నేను జంప్ అయిపోతున్నాను, పివి నరసింహారావు జంప్ అయిపోయి 5 కోట్లు విడుదలైంది అంటే. నేను చెప్పదలుచుకోవడం అంటే, ఈ విషయాన్ని వాడు కూడా నేను చేరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనపడగానే ముందు అధ్యక్షుడు. మొదట్లో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చూసే ల్యాప్టాప్ వాళ్ళకి అనుకోకపోవడంతో ఇక అతను ల్యాప్టాప్ కూడా మానేశాడు. అతను లేచినప్పుడు లెగుస్తాడు.
ఎట్లా ఉంటదంటే ఒకళ్ళ కాళ్ళ మీద పడేవాడు ఉమ్. వాళ్ళని కూడా పొడిచే మనస్తత్వం ఉంటుంది. అంటే తల్లి పాల దగ్గర ముగ్గురు రకాలు పెరిగి నిజంగా నిజంగా నేను చెప్తున్నాను, అభిమానవంతుడు, ఈ ప్రజలకు సేవ చేస్తున్నవాడు కాళ్ళ నమస్కారం, నమ్మకాన్ని కోల్పోరు. ఉమ్. ఇతని గురించి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఇతను బీసీ నన్ను జనసేన పార్టీ వెనుకబడి పడుతున్నాడు. విజయవాడ కార్పొరేషన్ లో ఒక డివిజన్ కి, అంటే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను ఒక న్యాయవాద మీటింగ్ జరుపుతున్నప్పుడు ఒక హామీ తీసుకున్నాను. మా న్యాయవాదులు అర్హులైన ప్రతి వాళ్ళకి Okay. ఎంపీ టికెట్ కానీ లేదా కింద స్థాయి డివిజన్ లో మిగతా చోట్ల ఎక్కడైనా పోటీ చేయాలనుకుంటే మీరు సీట్లు ఇవ్వాల్సిందే అని సందర్భంలో నేను లీగల్ సెల్ నేను లీడ్ చేస్తుండేవాడు. అండ్ ఎన్ని సీట్లు అడిగారు, ఎన్ని వాళ్ళు అన్నారు? మాలో ఎంతమంది అర్హులు ఉంటే వాళ్ళందరికీ కన్సిడర్ చేయమనేవాడు. ఉమ్. ఎందుకంటే కాబట్టి వాళ్ళు వెళ్తే ఉమ్. మీకు అవగాహన ఉంటుందని నేను గతంలో చిరంజీవి గారి దగ్గర ప్రజారంజంలో తీసుకున్న ఆ హామీ నేను ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కూడా అంగీకరించారు. డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉమ్. ఇతను ఆయా విజయవాడ నగరానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు, ప్రెసిడెంట్ గా ఉన్నాడు జనసేన పార్టీ. అతను పరిస్థితి అభ్యర్థులు ఎంపిక చేశారు. అధికారం ఇచ్చిన తర్వాత ఒక దళిత వాడు న్యాయవాది గుర్తు పెట్టుకోండి, పేరు కూడా చెప్తాను, విజయవాడలో ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఈ రోజు మా కృష్ణా జిల్లా లీగల్ సెల్ ఉమ్. అతను టికెట్ చేస్తానయ్యా, నా టికెట్ ఇప్పిస్తుందంటే ఇతను ఏమన్నాడు. అప్పుడు నన్ను మా న్యాయవాది అందరూ వచ్చి నన్ను అడిగారు, నువ్వు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర హామీ తీసుకున్నావు కదా, మరి మన వాడు పోటీ చేస్తున్నట్ట, నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని. నేను కూడా పోతిన మహేష్ గారికి ఫోన్ చేశాను. ముందు ఇస్తానన్నాడు, తర్వాత ఇవ్వనన్నాడు. పొత్తులో బీజేపీ ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వట్లేదు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అతను బేరం పెట్టుకున్నాడు. ఉమ్. ఎందుకంటే నన్ను ఒక వ్యక్తి సంప్రదించాడు. ఆ వ్యక్తి మా బందర్ సీట్లు. గజవాడలు స్థిరపడ్డాడు. చేసి అతని పేరు కూడా చెప్తాను. ఉమ్. అనగా మీరు ఇందులో ఇంటర్ఫీర్ అవుతున్నారని తెలిసింది, ఈ డివిజన్కు సంబంధించి ఈ డివిజన్ లో మా బంధువులు పోటీ చేయాలనుకోండి, నేను ఆల్రెడీ మాట్లాడేసుకున్నాను. మీరు అడ్డం ఆ టికెట్ మళ్ళీ మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి మీ కెపాసిటీ నాకు తెలుసు, గతంలో ప్రజారాజ్యంలో కూడా చూశాను, కాబట్టి దయచేసి అడ్డం మాట్లాడుకుందాం అన్నాడు. మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ భావం అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది కదా. ఉమ్. అంటే మాలాంటి వాళ్ళు కూడా అంతే కదా, మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే బేరం మాట్లాడుకుందాం అనే కదా. మాట నాకు నచ్చల. నాకు మిగతా నచ్చినాయి కానీ ఒక్క మహేష్ గారికి ఫోన్ చేస్తాను. ఉమ్. ఫోన్ చేస్తే ఇట్లా కొద్దిగా గందరగోళం, నాకు చిరాకు వచ్చింది. నేను నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతోనే అడిగేస్తాను, మీరు నాకు హామీ కాబట్టి నాకు నేను ఒకే ఒక సీటు, అది కూడా దళితుడు, అది కూడా మా న్యాయవాది అడుగుతున్నాను. మీరు ఇట్లా మీరు ఎవరికి అడిగారంటే పోతుల మహేష్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, మీరు మిగతా విషయాలు మర్చిపోండి, అతని వివరాలు నాకు ఇచ్చేసి అన్నాడు. అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బీ ఫార్మ్ నోట్ కూడా ఏడిపించారు. 4 రోజులు తిప్పి నేను ఫోన్ చేసి నాకు బీ ఫార్మ్ ఇవ్వకపోతే నేను మళ్ళీ నేరుగా పవన్ కళ్యాణ్ కూర్చుంటానన్నా. అప్పుడు బీ ఫార్మ్ ఇచ్చాడు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఒక్కొక్క బీ ఫార్మ్ నుంచి 10 లక్షలకి బేరం అంత ఖరీదు ఉందా అప్పుడు జనసేన బీఫామ్స్, కార్పొరేషన్ బీఫామ్స్? అక్కడ ఒకటి ఉంది సార్, నేను చెప్తున్నానంటే వీళ్ళు ఆ బీ ఫారాలు తీసుకొని అపోజిషన్ ఇది మన అధికార పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇది పోటీ లేకుండా. రైట్ రైట్ మీకు రైట్ రాజకీయం అర్థం అవుతుందా? కరెక్ట్. వీడు అధికారికంగా బీ ఫారం తీసుకు అవును, అంటే జనసేన ఓట్ బ్యాంక్ జనసేనకు వెళ్ళే కొద్దీ అక్కడ అధికార పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి, సో జనసేన పార్టీ అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థికి సరెండర్ అయిపోతే అతనికి గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి యాంగిల్లో ఈ బీఫామ్లన్నీ కూడా విజయవాడ. అందుకనేమో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో ఒక్క కార్పొరేట్ అభ్యర్థి కూడా బలమైన పోటీ ఇవ్వలేకపోయాడు కనీసం. ఒక ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో
డివిజన్ సంబంధించిన బీ ఫారం తీసుకోండి, రెండు బీ ఫారం టికెట్ కాంగ్రెస్ తరఫున ఎవరికి ఇవ్వాలి? రైట్ రైట్ మళ్ళీ వస్తాను శాంతి ప్రసాద్ గారు. నిల్ అయిపోయింది. ఇటువంటి కుచిత రాజకీయాలు చేసే నాయకులు చాలా మంది ఉంటారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తాను? కొంతమంది పార్టీలోకి టిక్కెట్ల కోసం వచ్చి సంపాదించడానికి వచ్చి నాయకులుగా ఎదిగి అసలు జనసేన రాకముందు ఇతను ఎవరు ఎవరో తెలియదు. జనసేనలో రాకముందు వరకు మీరు చెప్పిన ఇప్పుడు ఉపోద్ఘాతంలో నేను చెప్పినటువంటి లీడర్స్ పేర్లు అయితే ఎవరైతే ఉన్నారో జనసేనలో రాకముందు మాక్సిమం కొంతమంది పేర్లు ఎవరికీ తెలియదు. పితాని బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు కొద్ది వైసీపీలో పనిచేశారు, ఆయనకి సీట్ ఇవ్వలేదు అనేది అది జనసేనలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొని టికెట్ ఇచ్చిన తర్వాత అయ్యో ఈయనకి అక్కడ ఏదో అన్యాయం జరిగిందని తెలిసిందే. కానీ ఆ జనసేనలోకి అడుగు పెట్టక ముందు ఈ నాయకులు ఎవరికి కూడా మహా అయితే వాళ్ళ ఊర్లో తెలిసి ఉంటుందేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే పక్క జిల్లాల్లో తెలిసే పరిస్థితి లేదు. అందులో మీరు అన్న మాటనే ఖచ్చితంగా ఏకీభవిస్తాను, దాన్ని ఎవరైనా ఏకీభవించాల్సిందే. మరి ఎందుకంటే జనసేనకి ఎలాగ జరుగుతుంది, మరి మిగతా పార్టీలకు అలాగ జరగట్లేదు. మరి అది ఒకటి ఆలోచించుకోవాలి. చెప్తాను, ఇటువంటి నాయకులు తీసుకుని ఆకర్ష పేరు తీసుకుంటే పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ ఒకే ఒక మాట ముగిస్తారు. ఈ మధ్య శాంతి ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, సమయం తక్కువగా ఉంది. ఒకే ఒక మాట ఓట్లు టిల్ట్ అవ్వు. జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ కరుడు నాయకులు వచ్చినా పోయినా కానీ ఓటు చల్లా చెదరావు. అలాగే టీడీపీ కూడా క్యాడర్ స్ట్రెంత్ అధినాయకులు ఎక్కడ అవును లీడర్లు వెళ్ళినంత మాత్రాన్ని క్యాడర్ అయితే వారితో పూర్తిగా తరలిలే పరిస్థితి లేదు. ఏదన్నా ఒక 1% 2% వెళ్ళే అవకాశం ఉంది. రైట్, మనతోటి సింగళూరి వెంకటేష్ గారు ఉన్నారు. రైట్ సమయం లేదు, తక్కువగా